అందరికీ నమస్కారం. ఈరోజు మనం అనకాపల్లి టీమ్‌తో ఒక చిన్న చిట్ చాట్ చేయడానికి కూర్చున్నాము. అండ్ చాలా ద మోస్ట్ ఎనర్జిటిక్ అనకాపల్లి టీమ్ మనతోటున్నారు. అండ్ వెల్కమ్ అండి. సో నైస్ టు స్టార్ట్ ది ఇంటర్వ్యూ విత్ యూ 3. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూనా మీకు? లాస్ట్ ఇంటర్వ్యూనా? అంటే కొంచెం నీరసంగా కనిపిస్తున్నారు. నో వే. నో వే. మీరు టచ్ అప్ సమీరా గారు అసలు మా ముందుండగా మాకు ఎనర్జీ లెవెల్స్ ఇంకా డబుల్ అవుతుంది. ఓకే ఫైన్. ఓకే, సో విక్రమ్ సహిదేవ్ గారు, సో వెల్కమ్ అంటే మీరు ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు. కాకపోతే ఈ మూవీ అనకాపల్లి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అంటే మీరు పొద్దునుంచి చెప్పుంటారు ఈ ఆన్సర్, అయినా కూడా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయినప్పుడు అవుతారు కదా, అలా చెప్పండి. బై హార్ట్ వచ్చేసి ఉంటుంది కదా. Even if I said multiple times, I forgot what I said each time. నాకు వాట్సాప్ చేస్తానంటారా ప్రీవియస్ ఇంటర్వ్యూ? అందులో చూసుకోండి లింక్ అంటారా? Sorry, can you repeat your question? క్వశ్చన్ యా, వై అనకాపల్లి? First, mainly, Trinad Garu, I love the way he pitched the story. His narration, I mean, he didn't narrate, but he just pitched the idea, and the line is what he said, narrated to me. And then his team came over, and the narration was exceptional. And it was like an emotional journey that got me teary-eyed towards the end. So that was the reason to... ఓ నైస్. మీ నేటివ్ హైదరాబాద్ అండి? Hyderabad. ఓ, తెలుగు బాగా మాట్లాడుతారు. తెలుగు బాగా మాట్లాడతాను. బట్ యుఎస్ రిటర్న్ లాగా ఉంది ఇంగ్లీష్. యాక్సెంట్ లేదు కదా. యాక్సెంట్ లేని యుఎస్ రిటర్న్ లాగా. ఓ వావ్, వెరీ నైస్. ఓకే, అలాగా. బట్ హీరో అంటే కొంచెం ఇంత సాఫ్ట్ నేచర్డ్ గా ఉన్నారు కదా మీరు విడిగా. సినిమాలో చాలా రగ్గడ్ క్యారెక్టర్ వేశారు. ఎలా డిడ్ యూ డూ ఎనీ హోంవర్క్ ఆర్ Director did a good job then. మీకు మీరు క్రెడిట్ ఇచ్చుకోరా అండి? Okay. యా, ఓ అంతే అంటారు. ఆన్సర్ అయిపోయింది, మూవ్ ఆన్ అవ్వ అంటారు, అంతే కదా. ఓకే, నాకు అర్థమైంది. సో మీ ఫాదర్ లగడపాటి శ్రీధర్ గారు ప్రొడ్యూసర్. ఆయన చాలా వెరీ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్ కదా. సో మీరు ఒక సినిమాని చూసేటప్పుడు మీ ఫాదర్ ఒక ప్రొడ్యూసర్ యాంగిల్లో చూస్తారు కదా. ప్రొడ్యూసర్ కోణంలో ఇది ఎంత రిటర్న్స్ వస్తాయి, స్టోరీ ఎలా వర్కౌట్ అవుతుంది, ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు అని చూస్తారు కదా. I'll stop you just there. And I don't think he ever looked at that since he started making films. అసలు అలా చూడలేదు. అసలు అలా చూడలేదు. In Producer fact, corner. since before movies and he was into business. So business నుంచి he was very passionate. సినిమాల గురించి he was very passionate, and he came to the film industry, and his first film అప్పుడు ఎవడి గోలవాడిది. So the entire shooting back then, I don't think no one did it. So he was the first one to take the entire cast and crew, go to Thailand and shoot the entire film and come back. And then alage style. So he never thought of the returns. He just wanted to, he believed in a script and he just went forward with it. Style alage, Lawrence garu. సో మీరు కూడా అదే ఫాలో అవుతున్నారు? 100%. వాచ్ ద మూవీ ఇన్ యువర్ ఫాదర్స్ పర్స్పెక్టివ్ ఆర్ ఇన్ యువర్ ఓన్ పర్స్పెక్టివ్? I look at any script from like an acting perspective, and like how much do I have, what can I give to it, and what scope is there to perform. That's where even we have fun. యా. సలహాలు అడుగుతారు ఎప్పుడైనా మీ ఫాదర్ని? ఆయన అడగనండి, ఆయన ఇస్తారు కానీ అప్పుడప్పుడు తీసుకుంటా, అప్పుడు తీసుకోను. అందరూ అదే చేస్తారు. ఓ వెరీ నైస్. ఓకే, సో ఇంద్రజ గారు, సమీరా గారు, ఎన్ని రోజులు మిమ్మల్ని హీరోయిన్గా మీరు ఒక ఊపు ఊపేశారు ఇండస్ట్రీని. అండ్ దాని తర్వాత బుల్లితెరకు వచ్చారు, అక్కడ కూడా షేక్ చేసేసారు. ఇంకా మళ్ళీ మీరు వెండితెరకి ఎంటర్ అయిపోయారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ థ్యాంక్ యూ ఆన్ బిగ్ స్క్రీన్స్ అగైన్. ఈ స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్, ఈ ట్రాన్సిషన్ ఎట్లా అనిపిస్తుంది మీకు? అసలు అలా ఏం ఏముండదు. ఉండదండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అంతే. అంతే, అది ఏ కెమెరా అయినా మనకు దానితో సంబంధం లేదు. కానీ ఏంటంటే స్మాల్, ఇప్పుడు మనం షోస్ అని చేస్తున్నాం కదండి, అక్కడ మనం మనలాగే ఉండొచ్చు. అంటే వాట్ ఐఎమ్, అది నేను అక్కడ మనం బయట పెట్టొచ్చు. కానీ మూవీస్కి సంబంధించినంత వరకు డైరెక్టర్కి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఇది ఇలాగే ఉండాలని. సో క్యారెక్టర్ కానీ మనం బయటపడగలం. మనమేంటో అది మనం చూపించలేము, అది చూపించడానికి అక్కడ ఆస్కారం కూడా లేదు. అందుకని ఇదొక్కటే డిఫరెన్స్ అన్నమాట. అదర్వైజ్ Everything ఇట్స్ is- ఆల్వేస్ హ్యాపీ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. యాక్షన్ అంటే చాలు, అంతే కదండి, అంటే చాలు, అంతే కదా. ఇట్స్ అ హ్యాపీ ప్లేస్ ఫర్ us to be. ఎస్ అండి. సో ఈ మూవీలో మీరు ఒక చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తున్నారు యాజ్ అ మదర్ రోల్.
సో మీరు ఈ పాత్ర ఎంచుకోవడానికి కానీ ఈ సినిమా ఎంచుకోవడానికి కానీ గల కారణం ఏంటంటారు? అవునండి. యాక్చువల్‌గా ఆ మధ్య కొంచెం క్యారెక్టర్స్ అంటే మన ఇండస్ట్రీ మీరు ఈ మధ్య చాలా వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేస్తున్నారు కూడా. అవునండి. కానీ ఏంటంటే అది చాలా రేర్ అండి. అరుదుగా వస్తున్నాయి. ఒక మన ఇండస్ట్రీ గురించి మీకు తెలుసు కదా! ఇప్పుడు మనం ఒక మదర్ క్యారెక్టర్ చేశామనుకోండి. ఎలాంటి క్యారెక్టర్ చేశారు? అసలు ఆ క్యారెక్టర్‌కి చేయగల కారణం ఏంటి? ఇవన్నీ ఏం ఆలోచించరండి. మదర్ చేశారా? ఆ! పిలువు. నెక్స్ట్ మదర్‌కి పిలువు. మదర్‌కి పిలువు. అలాగే వచ్చేస్తున్నాయన్నమాట ఆఫర్స్. అది కాదు కదా! మనమేమి మదర్ క్యారెక్టర్ చేయాలని దేవుడికి మొక్కుకొని రాలేదండి. మంచి క్యారెక్టర్‌లు చేయాలని వచ్చాం. ఇక్కడికి వస్తేనేమో సినిమాలో ఉన్నదే ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే ఒక మదర్. ఎందుకంటే మినిమమ్ ఇంపార్టెన్స్ అయినా దానికే ఉంది. మాక్సిమం సంగతి పక్కన పెట్టండి. ఎందుకంటే ఫీమేల్ సపోర్టింగ్ ఆర్టిస్ట్‌కి అంత ఇంపార్టెన్స్ ఉండట్లేదు. ఎవరు రాయట్లేదు. ఇది నా బహిరంగంగా నేను అన్ని సభలో చెప్పుకుంటూ ఓపెన్‌గా వస్తున్నాను. చెప్పేశారు. మేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి ఉన్నంత క్యారెక్టర్స్ కానీ, వైవిధ్యమైన క్యారెక్టర్స్ కానీ, ఇంపార్టెన్స్ కానీ స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఫీమేల్ క్యారెక్టర్స్‌కి రాయట్లేదు, రావట్లేదు. అది ఖచ్చితంగా రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఆలోచించాలండి. ఎందుకంటే వేరే భాషలో ఎన్ని క్యారెక్టర్స్ ఎంత వివిడ్ డిమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎందుకు అస్సలు రాస్తే మళ్ళీ ఎక్కడో కొద్దో గొప్పో ఇంపార్టెన్స్ ఉంటే అది ఒక మదర్ క్యారెక్టర్‌కే వస్తుంది. ఇంకా ఎన్నో చెయ్యొచ్చు. బట్ క్యారెక్టర్స్ రావట్లేదు. నాకొచ్చిన నెరేషన్స్‌లో అనకాపల్లి కొంచెం నాకు బాగా ఇంప్రెసివ్‌గా అనిపించింది. ఓకే. ఈ క్యారెక్టర్ చేస్తే మూవీ చూసి వచ్చిన తర్వాత ఆడియన్స్ ఎంతో కొంత మన గురించి కూడా మాట్లాడుకుంటారు అని. ఇట్స్ నాట్ జస్ట్ అ సైడ్ క్యారెక్టర్. ఇట్ హ్యాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సబ్స్టెన్స్ అని. అండ్ అంతే కదండి, ఒక ఆర్టిస్ట్‌కి ఏం కావాలి? మన గురించి కూడా ఒక మాట మాట్లాడుకున్నారంటే అంతకంటే ఏం కావాలి? సో మన పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. ఇంకా కష్టపడడానికి కూడా రెడీ. ఎస్. కానీ అవకాశాలు మనకు యునో అంత మనల్ని ప్రూవ్ చేసుకునే స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. వాటిలో ఒకటి ఇది మంచి క్యారెక్టర్ వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నానండి. నాకు డైరెక్టర్ కాగేష్ గారి నెరేషన్ ఇచ్చారు. ఆ తర్వాత త్రినాథ్ గారు మాట్లాడారు, మేడం ఇలా ఉంటుంది, ఇది బాగుంటుందని. కానీ అప్పుడు కూడా తెలియదు త్రినాథ్ గారు నా హస్బెండ్ క్యారెక్టర్, నా పేరెంట్ తెలీదు. మీరు అడిగారా నాకు ఎవరు పేరు చేస్తున్నారు అని? ఎప్పుడు అలా అడిగే అలా అడగరా? అలవాటే లేదండి. తెలుసుంటే చేసారమ్మా? తెలుసుంటే చేసేవారు? డిఫరెన్స్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ కదా. నేను ఎప్పుడు అండి నా పక్కన ఎవరు చేస్తున్నారు అంటే వాళ్ళు చెబితే ఓ అలాగా అని అనుకోవడమే తప్ప, ఎందుకంటే అండి ఎవరిలో ఎంత సత్తా ఉంటుందో మనకు తెలియదు. ఏ క్యారెక్టర్ ఎవరిని ఎంత బాగా సూట్ చేస్తుందో కూడా మన పక్కన చేసే వాళ్ళు కొత్త వాళ్ళుగా అయి ఉండొచ్చు, కానీ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయగలిగిన వాళ్ళు కావచ్చు. మనం ఏదో మన అంచనా ప్రకారం ఓ ఇది ఎవరో తెలియదే కొత్త వాళ్ళ మనం చెయ్యాలా అని ఆలోచించాం అనుకోండి, రేపు వాళ్ళు ఒక పెద్ద స్టార్ అయిన తర్వాత మీరు ఆలోచించండి మనకి ఎలా ఉంటది. సో ఎవరిని కూడా అలా తక్కువ చేసే వ్యక్తిత్వం కాదు నాది. ఎవరు చేసినా కూడా మన క్యారెక్టర్ బాగుందా, మనకు అక్కడ చేయడానికి ఎంతో కొంత స్కోప్ ఉందా, అంతవరకే. బట్ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయిందండి మీకు? అవునండి, ఎంజాయ్ చేశారు. నేను అదే సార్ తో కూడా చెప్తూ ఉంటాను. షూట్ నడుస్తున్నప్పుడు మనకు చంద్రమోహన్ గారు ఫ్రేమ్ లో కనబడినప్పుడు ఒక నిజంగా ఏదో మన ఫాదర్ కొడుకుని ఎలా కొట్టాలి అని క్లాస్ తీసుకోవాలంటే చంద్రమోహన్ గారు సీన్ చూపించారు. అది ఒకటి. రెండోది ఏంటంటే మనకెక్కడ కూడా ఆయన యాక్ట్ చేస్తున్నట్టు మనకందరికీ సుపరిచితులే ఆయన. చంద్రమోహన్ గారు అంటే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టిస్ట్ వి హ్యాడ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ కదా. సో నాకెక్కడో అంటే పర్ఫార్మెన్స్ వైజ్ కాదు నేను చెప్పేది, ఆ లుక్స్ చెప్తున్నాను. అది చూసినప్పుడు ఆ లుక్స్ వైజ్ ఎక్కడో సార్ కొంచెం నాకు అట్లా కనబడ్డారు. అండ్ ఆయన కూడా చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టారు. ఏదో వచ్చాం కదా చేసాం కదా అని కాకుండా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టారు. త్రినాథ్ గారే కదా రైటర్, ఆయన కోసం ఎక్కువగా రాసుకున్నారా ఏమన్నా క్యారెక్టర్? ఇది మంచి క్వశ్చన్ అండి, నాకు కూడా డౌట్ ఉంది. కంప్లైంట్ ఉందా? కంప్లైంట్ లేదు, కానీ మూవీ చూసినప్పుడు చూడాలి మరి ఏమైనా ఎక్కువ సీన్స్ రాసుకున్నారా అని. అది రేపు తెర మీద చూసేసరికి మనకి కాంబినేషన్ లో లేకుండా సెపరేట్ గా సీన్ చేసుకున్నారు. అవును.
లేదు కానీ ఫస్ట్ లో లేరు మేడం. ఆ, మనము ఇనిషియలీ పూజ చేసినప్పుడు సరే అనుకోలేదు Hmm. క్యారెక్టర్ చేస్తున్నా అన్నట్టు. తర్వాత విక్రమ్ గారు మాట్లాడారు, మేబీ మీరు సెట్ అవుతారేమో ఫాదర్ క్యారెక్టర్ కి ఓ ఆయన చెప్పింది మీరేనా? మీరేనా అండి చెప్పారు? నేనే చెప్పాను. అండ్ ఆల్సో Movie ప్రొడ్యూసర్ చూసాక మేము discuss చేస్తాం. ప్రొడ్యూసర్స్ త్రినాథ్ కూడా అది గారు- నచ్చింది. ఆ, అలాగే మోస్ట్లీ త్రినాథ్ గారు ఆర్టిస్ట్ అవ్వడానికి Main కారణమైన కారణం. విక్రమ్ సైదేవ్. వన్ డే మ్యామ్ రేపు ఆయన అవార్డు తీసుకునేటప్పుడు మీ పేరే చెప్పాలండి. స్ట్రెస్ చేయండి ఈ విషయం మీద. చెప్పకపోతే మీరు ఇంకా యు హ్యావ్ టు నేను అవార్డు తీసుకున్నప్పుడు మీ పేరు చెప్తాను కదా, మీరు కూడా నా పేరు చెప్పండి అని చెప్పండి. డూ దట్. ఇక్కడ లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెడదాం అంతే. లేకపోతే ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి రివీల్ చేసేస్తాం మీరే అంతే. ఆయన యాక్టర్ గా ఇంట్రడ్యూస్ చేశారు అని. ఓకే కదా? జోన్ అవుట్ అయ్యారా అండి? లేదు ఏం చెప్పాలో అర్థం So the కావట్లేదు. first day when he went to before or I don't know the first day of the shoot మ్యామ్, ఫస్ట్ డే ఆయన షూటింగ్ చేసేటప్పుడు టక్ వేసుకున్నారు. ఆ, టక్ వేసుకొని లైక్ గవర్నమెంట్ ఆఫీసర్ క్యారెక్టర్, Mm. అసిస్టెంట్ ఇంజనీర్ క్యారెక్టర్. గుర్తుపట్టలేదా? లేదు ఆయన వేసుకున్నాక టక్ పాంచ్ వాజ్ అవుట్ కదా. పాంచీస్ పొట్ట. ఓకే. టక్ బాగాలేదు తీసేద్దామా అంటే లేదు సార్ అదే క్యూట్ గా ఉంది, నిజంగా బాగుంది, క్యూట్ గా ఉంది మనం అంటే చేసే పని ఏంటి? గవర్నమెంట్ ఉద్యోగం, ఆ మాత్రం గుప్పెడు పొట్ట ఉండదా అన్నారా? లేదు క్యూట్ గా ఉంది, కొంచెం రియాష్యూర్ గా ఇప్పుడు ఉంటే Nice. పర్వాలేదు. అయ్యో ఇది మాత్రం కట్ చేసి ఇది కట్ చేయకండి. కట్ చేస్తే నాకు వాట్సాప్ చేయండి. అయ్యో సారీ త్రినాథ్ గారు. ఏదో తారక్ పొన్నప్ప గారు, ఎస్ మీతో నేను మాట్లాడదలుచుకోవట్లేదు ఈ ఇంటర్వ్యూలో. ఎందుకండి అందరు అంటారు కానీ నేను సీరియస్ గా మాట్లాడను. మీరు ఎందుకు మా పెద్ద కాలు ఎరగొట్టారు? ఫస్ట్ నాకు సమాధానం చెప్పండి. ఈ క్వశ్చన్స్ అయితే నాకు ఎంత వస్తుందో. ఇన్స్టాగ్రామ్ లో అయితే కామెంట్ సెక్షన్ లో ఇదే ఉంటది, ఎందుకు మా అన్నయ్య కాలు కొట్టేశారు, క్యారెక్టర్ రా బాబు, అది తిడతారు, చాలా మంది తిడతారు. మీరు జాగ్రత్త ఉండాలి. డిలీట్ చేయాల్సి వస్తుంది కొన్ని కమెంట్స్. అంత ఎందుకండి ఘోరంగా మీరు ఉంటుంది. చెప్పొచ్చు కదా, మీరు- విరగొట్టమని బుచ్చిబాబు గారు చెప్పారు, ఆయన అడగండి అని. అయినా Link మీరు ఎలా పెట్టేసేయండి. support చేస్తారు మీరు? తిట్టడం బూతులు తిడతారు, అది ప్రాబ్లమ్. అప్పుడు ఇట్ కైండ్ ఆఫ్ గెట్స్ అవుట్ ఆఫ్ బౌండరీ. అరే అదే. క్యారెక్టర్ రా బాబు అలా అయినా కూడా పెట్టుకుంటే మీరు బుచ్చిబాబు గారికి సపోర్ట్ చేయకుండా ఉండాల్సింది. మీరు చెప్పాల్సింది నేను ఇరగొట్టారని. ఎందుకు ఇరగొట్టారు అసలు? చెప్పానండి నేను తిరగకూడదు. లేదు లేదు అది నా ఎంత హట్ అయ్యారు స్టైల్ తెలుసా ఒకటి జనాలు. అన్నట్టు అన్నారు సార్. మీరు జాగ్రత్తగా ఉండాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు. ఓ అది అవును అవును అవును. కొంతమంది Artist అలాగే ఏమండి? comment పెడతారు, నిజంగా. ఏమండి మీరు కాపాడుతున్నారా, వాళ్ళకి లేదు మేడం. అందిస్తున్నారా? అది నిజంగా బయట ఎక్కడైనా అది కనపడితే కాదండి. అది చేస్తా ఇది చేస్తా అంటారు. అరే మీరు ఇంత ఏంట్రా? ఇన్నోసెంట్ గా ఉన్నారేంటి? మీకోసమే మాట్లాడుతున్నాను. నేను హింట్ ఇవ్వట్లేదు. ఆవిడ హింట్ ఇస్తున్నారు అందరికి. అది జరుగుతుంది మేడం, అందుకే వాళ్ళు చెప్తుంటే నేను కనెక్ట్ అవుతున్నా. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడైనా హాకీ స్టిక్ గానీ బ్యాట్ గానీ ఏమైనా కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. అయ్యో. స్టోరీ తరగరు. There's a Korean movie called Train to Busan, man. అవును, So అవును. Train to Ah. Busan lo the one who played like kind of the antagonist in the train, ఆహా. they అవును. egged his house in Korea. ఓ. After it's a compliment, but papa my పాపం అదే. yeah. బట్ మీకు కూడా ఇది గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే జనాలు నమ్మేశారు. Yes. మీ రియల్ క్యారెక్టర్ ని వాళ్ళు ఊహించేసుకున్నారు. లేదు, కొంతమంది వచ్చి పుష్ప చూసిన తర్వాత మనం భయపడ్డామండి, బట్ అదే మీ ఇది అన్నట్టు అలా చెప్తారు. ఓకే ఇలా తిట్టడము బయట ఎక్కడైనా కనబడితే చూసుకో అది ఇది. అరే ఏంట్రా బాబు ఇంత. అందుకే ఎక్కడైనా వెళ్ళేటప్పుడు మొత్తం లుక్ అంతా Cover మార్చుకొని mask ఇక్కడ ఒక వేసుకొని. పుల్పరికాయ పెట్టేసుకోండి. నేను ఇంకా కాదు మీరు అది రాము ఇది సోము అని చెప్పచ్చు. బట్ మీరు నెక్స్ట్ ఇంతకంటే కర్కోటకమైన రోల్స్ ఏమైనా చేయబోతున్నారా? ఇదే అండి, అనకాపల్లిలో అనకాపల్లి ఇంతకంటేనా? ఎస్ చాలా ఘోరంగా వైలెన్సా? వైలెన్స్ అనే దానికైనా ఈడు ఎంత క్రూరంగా ఉన్నాడు అన్నట్టు కనపడుతుంది. మోర్ దెన్ ఫిజికల్ వైలెన్స్, మెంటలీ అండ్ ఎమోషనలీ చాలా డ్రైన్ చేస్తాడు క్యారెక్టర్స్ ని. ఓ సో అలా ఇప్పుడు మీరు పుష్ప చూస్తే కూడా ఇట్ వాస్ మోస్ట్లీ హీరోని ఎమోషనలీ డ్రైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అవును బుగ్గారెడ్డి. సో అవును. అలా ఒక క్యారెక్టర్ ఇది ఇంకా కొంచెం వేరే లెవెల్లో ఉండబోతుంది అని లెవెల్ 2 అనకాపల్లిలో లెవెల్ 2 అని చెప్పొచ్చు. అయితే మీరు జాగ్రత్తగా బాడీ గార్డ్స్ ని పెట్టుకొని తిరగడం బెటర్, సేఫ్ అని నేను కానీ అనుకుంటున్నాను. ఈ సినిమాలో నాకు ఒక నమ్మకం ఏమంటే ఈ క్యారెక్టర్ ని ఇంకా ఎంజాయ్ చేసి వాళ్ళు తిట్టడం తక్కువ చేసి ఇంకా పొగుడుతారు అని Okay. నేను ఎదురు చూస్తున్నాను.
ఓ నైస్. బట్ ట్రైలర్ లో మీరిద్దరు ఫ్రెండ్స్ లాగా కనిపించారు నాకు. ఎస్ ఎస్ ఫస్ట్ ఓకే స్టోరీ రివీల్ అయిపోతుందా? ఫస్ట్ ఫ్రెండ్స్ తర్వాత ఎనిమీసా? అంటే ఇట్స్ యాక్చువల్లీ the song లో పాడతారండి, సో ఇట్స్ ఆల్రెడీ కన్వేడ్. ఓకే. ఫస్ట్ ఫ్యాన్, వెన్నుపోటు Ah, పొడుస్తారా? ఫస్ట్ ఫ్యాన్ ఆ, ఈయన క్యారెక్టర్ కి అవును. ఫ్యాన్ అయి ఈయన వెళ్ళి ఆయన తొక్కుతారు అంతేనా? ఇండస్ట్రీలో అందరూ చేసే పని మీరు చేశారన్నమాట. ఫ్రెండ్షిప్ అని తొక్కుతారన్నమాట. నాకు అర్థమైంది. అలాగే కాదు, గ్రే షేడ్ కాదు. క్యారెక్టర్ కాబట్టి ఎవరు ఎలా అనేది తెలియదు. నాదైతే ఆల్మోస్ట్ బ్లాక్ అన్నట్టే చెప్పొచ్చు. Hmm. హీరో గారిది కొంచెం గ్రే ఉంటది. అంటే విక్రమ్ గారు చెప్పినట్టు ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ గ్రే షేడ్ ఇన్. Hmm. అందరూ నేను చాలా మంచి అలా యాక్చువల్లీ గ్రే షేడ్ అని కూడా కాదు. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబంలో అబ్బాయి ఉన్నాడు అనుకోండి, Hmm. వాడికేమో కలలు ఉంటాయి. Hmm. ఎందుకంటే డబ్బులు సరిపోవు, వచ్చిన డబ్బులతో సర్దుకొని ఫ్యామిలీని రన్ చేస్తుంటారు. Hmm. కుర్రోళ్ళు కదండి, వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి. అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, బైక్లు తిరగాలి, వాళ్ళ ఉండాలి, వీళ్ళ ఉండాలి అని చెప్పి ఆ ఆశలతో వాళ్ళు వెళ్ళి చేరని చోట చేరితే Hmm. ఎలాంటి అమ్మా పరిణామాలు? నాన్న మాటల్ని పట్టించుకోకుండా చేరని చోట చేరితే Hmm. ఆ సహవాస దోషం వల్ల లైఫ్లు ఎలా మలుపు తిరిగిపోతాయి. Hmm. ఎంత అంటే అది ఒక్కసారి అండర్స్టాండ్ చేసుకొని ఆ లైఫ్ నుంచి బయటికి వచ్చి మళ్ళీ మామూలుగా ఒక జీవితం నడపాలన్నా అది ఎంత కష్టం. Hmm. ఇది ఇది ఇంతే Plot ఇది ఇది ప్లాట్, ఇది కోర్ కాంటెంట్. అది మన విక్రమ్ గారు చేశారు. తారక్ గారు ఈజ్ ఆల్వేస్ ద సేమ్, ఆయన ఎప్పుడులాగే ఉన్నారు. బట్ ఫస్ట్ హీ గాట్ ఇన్ఫ్లుయెన్స్, హీ గాట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత అర్థం చేసుకొని బయటకు వచ్చి దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిమెన్షన్స్ ఉన్నాయి. మంచి చాలా డ్రామా ఉన్నది. drama. కోర్ పాయింట్ చుట్టూ చాలా డ్రామా ఉన్నది, విచ్ ఇస్ గోయింగ్ టు ఎంగేజ్ ది ఆడియన్స్ అని. మీ నేటివ్ ఏంటండి? నాది బేసికలీ కొడగు అండి, కొడగు, కర్ణాటక. కర్ణాటక. Yes. కొంచెం యాక్సెంట్. ఆ, బట్ తెలుగు ఎలా బాగా వచ్చు? ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. నేర్చుకున్నా నేను. మూవీస్ తో పాటు ఎస్, ఒక 3-4 ఇయర్స్ నుంచి మాట్లాడుకొని సమీర గారు ఇందులో పాట కూడా పాడారు. పాట పాడారా? Yes. మా పొట్టలు ఎందుకండి కొడుతున్నారు? ఏంటి ఆయన మగాడండి, అయ్యా బాబోయ్. సమీర గారు సింగర్ తో మగాడితో ఆడదాంతో తేడా లేదు. ఎగ్జాక్ట్లీ Singer అయితే కరెక్ట్. singer. నేను మేల్ వాయిస్ కూడా ట్రై చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. అవునా? తప్పేంటి? నాకు అర్థమైంది, బ్యాంకాక్ నుంచి మీరు అనకాపల్లి దాకా వచ్చారంటే. లేదు, మన మీరు పాట నాగేష్ పాడేశారా? ఆ, తెలుగు నాగేష్ నేర్చేసుకున్నారు, గారికి పాట పాడేశారు. థ్యాంక్స్. బుర్ర కథ కూడా చెప్పారు. ఎస్, అదే బుర్ర కథ. సమీర- క్యారెక్టర్ వేశారు పుష్పలో. మా సమీర గారు షాక్ అవుతున్నారు. చూడండి. రాశారు. ఇదే ఈ వర్సటాలిటీ ఆ, మీరు వస్తుంటే చేయొచ్చు, చాలు మనకి. బ్లాగ్లు చేయొచ్చు, పాటలు ఆ. పాడొచ్చు, ఇంటర్వ్యూలు తీసుకో, అన్ని మీరు చేయొచ్చు. ఓకే, ఆ. ఇది కొంచెం ఆడియన్స్ జూమ్ చేయరా? మన గురించి చెప్తున్నా. అలా అని కాదు, అంటే ఈయన ఇంత తొందర తెలుగు నేర్చుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మీరు పర్సనల్ గా మనసులో నుంచి ఇలాంటి క్యారెక్టర్ నాకు వస్తే చాలా బాగుంటుందని ఏదైనా ఒక క్యారెక్టర్ అనిపించిందా మీకు? లేదండి, ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసుకొని ఆ క్యారెక్టర్ కోసం కూర్చోడానికి అవ్వదు. ఎప్పుడో ఎవరో వచ్చి ఒక కథ చెప్పినప్పుడు దాంట్లో మనం ఎంత సెట్ అవుతామో, మ్మ్. మన బాడీ స్ట్రక్చర్ అయినా మన మైండ్ సెట్ అయినా ఎంత సెట్ అవుద్ది, మనం ఇది ప్లే చేయగలమా అన్నట్టు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందంటే హ్యాపీ. Hmm. ఎందుకంటే ఇప్పుడు ఎవరో వచ్చి ఏదో ఒక కథ చెప్తారు, దాంట్లో క్యారెక్టర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా అలా ఊహించలేదు. కానీ అది క్లిక్ అవ్వచ్చు. ఆలోచించలేదు. సో అది వర్కౌట్ అవుద్ది అన్నప్పుడు ఐ వుడ్ బి Should రెడీ టు definitely do it. గో హెడ్ అండ్ డూ ఇట్. బట్ ఇలాగే ఒక క్యారెక్టర్ చెయ్యాలి ఇదే అన్నట్టు ఎప్పుడు ఫిక్స్ గా నేను మైండ్ లో పెట్టుకోలేదు. అండ్ హీరోయిన్, మన మూవీ హీరోయిన్ సంధ్యా వశిష్ఠ గారి గురించి చెప్పండి. యాక్చువల్లీ తను షీ లుక్డ్ వెరీ, అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా కనిపించారు. స్కూల్ డ్రెస్ లో ఉన్నారు. Was this interview when I said that I last minute kalsam? లేదండి, Okay. నాకు తెలిసి అయితే నాతో చెప్పలేదు. Okay. మీరు ఇంకెవరికి Okay. లేదు, చూడండి, మిస్ అయిపోయారు. ఆ ఇంటర్వ్యూ రెఫర్ చేయమంటే నాకు యూట్యూబ్ లింక్ ఇచ్చి No, I'm just asking. నేను చూసుకుంటా. కన్ఫ్యూజ్ అయిపోయాడు పిల్లాడు పాపం. ఎక్కడ వాటర్ తీసుకురావడానికి వెళ్ళారా? అయ్యో. సో ఆవిడ స్కూల్ చదువుతారా ఈ మూవీలో? No, it's college. 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 So
స్కూల్ చదివితే చాలా ప్రాబ్లం ప్రాబ్లం అవుతుంది కదా. అండ్ College house. ఆల్కహాల్ సెన్సిటివ్ ఇష్యూ కూడా అయినట్టుంది. షీఈ్ నాట్ బయింగ్ ఆల్కహాల్ ఫర్ హర్ సెల్ఫ్, ఇట్స్ ఫర్ హర్ తాగుబోతు ఫాదర్. Okay. జస్ట్ టు క్లియర్ దట్ అవుట్. ఓ అలాగా, ఓకే ఓకే. అడుగుదాం అనుకున్నా నెక్స్ట్ ఆ క్వశ్చన్. లేదు, లేదు. మీకు అర్థమైంది ఇదేదో ఆల్కహాల్ రిలేటెడ్ క్వశ్చన్. ఓకే, ఓ నైస్. బట్ పార్టీ గురించి కూడా అదే అండి. అది ఎడిట్ చేస్తారులే. ఓకే ఓకే. సో ఆవిడ ఎలా, హౌ వాస్ ఇట్ యాక్టింగ్ విత్ హర్ వెన్ It was good, and షేరింగ్ ద స్క్రీన్ విత్? First couple of days, నిజంగా I didn't know who the heroine was, and first day of shoot నాతో అసలు we didn't have a combination scene. I think it was with తారక్ గారు. బట్ మీరు మాట్లాడుకోని ఒక బాండ్ క్రియేట్ చేసుకోవాలి. అసలు లేదు ఆ టైం నథింగ్. We didn't have a chance to do all of that. So the first, it was just strangers before. total strangers, and మనం only while rehearsing we were speaking అని. So with everyone, I think that the rehearsals really helped us bond. అంతకు ముందే తెలిసిన మనుషులతోటి యాక్ట్ చేయడం బెటరా, టోటల్ స్ట్రేంజర్స్ తోటి యాక్ట్ చేయడం బెటరా మీ ఉద్దేశంలో? I think both of them have pros and cons అండి. ఓకే, లెట్స్ డిలీట్ ద క్వశ్చన్. Yeah. లేదంటే స్ట్రేంజర్ తో చేయడం కొంచెం కష్టమే, ఎందుకంటే అక్కడ ఒక కెమిస్ట్రీనే మ్యాచ్ అయి ఉండదు. వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఏంటో మనకు అర్థం కాదు కదా. అంటే అట్లీస్ట్ ఒక బేసిక్ ఐడియా ఉంటే ఎవరు ఏంటి ఒక Just చిన్న ఇంట్రొడక్షన్. I believe when it's a stranger, there's always something new you can learn from someone else also కదా. So there's so much you can pick up. సో యూ ప్రిఫర్? అలా లేదు, I'm happy with both. ఓకే. సో ఈ మూవీలో ఏదైనా డైలాగ్ చెప్తారా తారక్ గారు? డైలాగ్ అయితే నేను చెప్తే అది మళ్ళీ మొత్తం స్టోరీ మొత్తం రివీల్ reveal అవుతుంది. అయ్యే మాకు అదే chances. కావాలి. వి వాంట్ దట్. But we don't want that. That is the thing. ఓ అయితే డైలాగ్స్ ఏం చెప్పరు. ఇప్పుడు ఒక కొన్ని క్వశ్చన్స్ అయిన తర్వాత నేను కొంచెం ఆలోచించి ఏది సేఫ్ గా ఉన్నది అని ఇంటర్వ్యూ కూడా అయిపోతుంది, నేను క్వశ్చన్స్ అయినా. మీరు చెప్పండి ఒక డైలాగ్ మూవీలో నుంచి. Not a good question to ask me. నేను మర్చిపోయాను నిజంగా. I forgot. జోన్ అవుట్. లేదండి, చాలా టైం అయింది, Yeah. లేట్ అయింది. చాలా టైం అయిపోయింది. I don't remember. అదే ఆవిడ అడుగుతారు కదా, ఏంట్రా ఇంత లేటా, ఏంటండి, ఏంటి మ్యామ్? అంతే. ఏంట్రా ఇంత లేట్ అయింది? అదే కొంచెం లేట్ అయింది. అదే కదా నేను అడుగుతున్నా. డైరెక్ట్ గా అనకూడదు, ఇట్లా అడ్డం పెట్టుకొని చెప్పాలి, ఇప్పుడే లేకపోతే మదర్కి తెలిసిపోద్ది. వెరీ నైస్. అండ్ మీరు ఈ షూటింగ్ అంతా అనకాపల్లి సైడే చేశారు కదా. సో హౌ వాజ్ అనకాపల్లి ఫర్ యూ? హోటల్ దగ్గర సన్ క్యాసిల్ అని అక్కడే ఉండేవాళ్ళం. అండ్ ఫుడ్ అంటే ఫార్మ్ టు టేబుల్ కాన్సెప్ట్ మీద బతికేసాం. సో ఫ్రమ్ రాజా గారు ఫార్మ్ టు ఆ టేబుల్. ఏదైనా స్పెషల్ యాక్చువల్లీ మా ప్రొడ్యూసర్స్ దే ఆర్ ఫ్రమ్ అనకాపల్లి అండి. నాయుడు గారు, మన కంద్రికుల నాయుడు గారు, ఆయన బ్రదర్ కుమార్ రాజా గారు, అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా కూడా. సో నాకైతే మాత్రం నేను వర్క్ చేసిన అన్ని రోజులు కూడా వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ వచ్చేది. నేను ప్యూర్ వెజిటేరియన్ అని తెలుసుకొని వెజిటేరియన్లో ఏమేమి వెరైటీలు ఉన్నాయో అవన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసి నా కోసం అని పంపించేవాళ్ళు. ఓ వావ్. సో అంత ప్రేమగా లైక్ ఫ్యామిలీ వాళ్ళు చూసుకునేవాళ్ళు. అండ్ అది వాళ్ళ అనకాపల్లి అనేది ఇట్స్ దేర్ ఇదండి, వాళ్ళ ఊరు కాబట్టి. వాళ్ళ ఊరు అండ్ వాళ్ళ డొమైన్. ఊరు కూడా కాదు, ఇట్స్ లైక్ వాళ్ళ దే base. హ్యావ్, వాళ్ళకి ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ దేర్ ఫామ్ అనమాట. అంత గ్రిప్ ఉంది దాని మీద ఆ ఊరు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు గెట్ ఎనీథింగ్. ఎనీథింగ్ డన్. షూటింగ్కి ఏం కావాలన్నా లొకేషన్స్ కానివ్వండి, లేదు వేరే ఇంకా ఏం సహకారం కావాలన్నా మన నాయుడు గారు అండ్ రాజా గారు చూసుకునేవారు. సో ఇట్ వాస్ వెరీ ఫన్ అండి, నైస్. బట్ అనకాపల్లి అనే ఈ ఊరి పేరే ఎందుకు పెట్టాలనిపించింది? అక్కడ జరిగే కథ కాబట్టి. అంతే, అంతే మించి ఇంకేంది. సో మీరు ఏమైనా స్పెషల్ డిష్ ఏదైనా ట్రై చేశారా అనకాపల్లిలో? అక్కడ ఎస్ చాలా డిషెస్ తెచ్చేవారు. వాళ్ళ మీరు ఒకటి చెప్పారనుకోండి, కింద ఇక్కడ రీల్ కింద ఏం చేస్తారంటే ఆ డిష్ తయారు చేస్తూ పైన మీ వీడియో వేసి ఒక రీల్ చేస్తారు జనాలు. అలాంటి రీల్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో మీరు టేస్ట్ చేసిన డిష్ ఏదైనా మాకు చెప్పాలి. చికెన్ పకోడీ, అక్కడ అనకాపల్లి చికెన్ పకోడీ అది. ఒకటి ట్రై చేసినాం, చాలా బాగుంటది. అది కాకుండా అక్కడ పులావ్, చికెన్ పులావ్ అనుకుంటా, అది కూడా బాగుంటది. మీరు టేస్ట్ చేశారా? I think there was one పాలకూర or పాలకూర I think. Okay. పాలకూర I think it's like onions and milk తో ఒక డిష్ చేస్తారు అనుకుంటున్నాను. Oh, Sure.
ఆనియన్స్ అండ్ మిల్క్ తో That was really good. I used to have పాలకూర వేసి చేసారా? palukura, like milk and I don't know what you add in that. పాలతో కూర. I think that's what. ఎవరైనా తెలిస్తే కొంచెం హెల్ప్ చేయండి. పాలతో ఒక కూర చేశారంట. That was really good. ఆనియన్స్ వెజిటబుల్స్ ఏం లేవా? Mm. బీరకాయ బీరకాయ. ఆ, బీరకాయ. బీరకాయ వేసి పాలు బీరకాయ. బీరకాయ సొరకాయ బీరకాయ వేసి బీరకాయ. పాలు వేస్తారు. వెజిటేరియన్ Vegetarian. బీరకాయ పాలకూర. Bీరకాయ. బీరకాయ పాలకూర మ్మ్. మీకు ఇష్టం, మీకు I నచ్చింది? love నాకు it. కూడా పంపించారండి. ఓ, నాకు ఆ రోడ్డు పచ్చట్లు పంపిస్తే ఆహా, నా రాజా. స్వర్గానికి అంగుళమే దూరమా? అంతే. నిజం అండి, నిజం నిజం. వేడి వేడి అన్నం, రోడ్డు పచ్చడి, ఉమ్, ఈ పాలకూర వేసుకొని బా. ఎంజాయ్డ్ అలాట్ సార్. రసం, వాళ్ళ ఇంట్లో రసం సూపర్. టొమాటో రసం మై వాళ్ళ ఫేవరెట్. అడ్రస్ ఉంటే కొంచెం ఇస్తారా అండి? మీరు చెప్తుంటేనే నాకు చోరు. అనకాపల్లి అండి, అక్కడ వెళ్ళి మీరు మీకు- రాజు గారు మీకు అనకాపల్లి అడ్రస్ వెళ్ళి కాదు. సెంటర్లో నుంచి కరోనా? సమీరా గారు, మీకు ఖచ్చితంగా అడ్రస్ తీసుకోండి. కావాలా, భోజనం కావాలా? భోజనం పెట్టే అడ్రస్ కావాలి. మీకు భోజనమే వస్తది. ఎలా? హైదరాబాద్కి వస్తారా? మా నాయుడు గారు అంటే ఏమనుకున్నారు మీరు? ఏ అనకాపల్లి సెంటర్? అనకాపల్లి ఆనిముత్యం అయినా ఓకే. ఇలా అంటే అలా వచ్చేస్తుంది అంతే. ఓ, ఓయ్ అనకాపల్లి వెళ్ళి నాయుడు గారు అని ఒక్కసారి నేను సెంటర్ లో నుంచి అంతే. ఎవరో ఒకరు తీసుకెళ్లిపోతారు. తీసుకెళ్ళిపోతారు ఆ. అంతే. నిజంగానండి, నేను కామెడీకి చెప్పట్లా. యా అండి. ఆ ఊర్లో వాళ్ళకి అంత పలుకుబడి ఉంది, వాళ్ళ నేను- ఫ్యామిలీకి. నేను సమ్మర్ హాలిడేస్ కి అనకాపల్లి వెళ్ళేదాన్ని, మా పెద్దమ్మ వాళ్ళు I ఉండేవాళ్ళు. don't think summer is a good idea. నా అదే సమ్మర్ summer హాలిడేస్ holidays. ఐ యూస్ టు గో Oh, you really? when I was a kid. Okay. అంటే మీ అమ్మమ్మ గాని మా నాన్న అమ్మమ్మ అక్కడ వాళ్ళ సైడ్ మా పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. అదంతా అనకాపల్లి సైడ్ వాళ్ళందరూ. అనకాపల్లిలో ఉన్నారు. సో నేను వెళ్తూ ఉండేదాన్ని. ఒకసారి నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. ఆల్మోస్ట్ 2 డజన్స్ మామిడి పళ్ళు తినేసాను. డోర్ లాక్ చేసుకుని మరీ తిన్నాను. సో ఓకే, మీకు అవన్నీ నచ్చాయి అనమాట. అయితే మీకు ఇంకా ఒక్క నిమిషం, అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఈ మూవీలో కూడా మీరు ఏమైనా విరగొట్టారండి? ఆ సినిమాలో కాలు ఇరగొట్టినట్టు లేదండి, ఏం లేదా? జస్ట్ గ్లాస్ ఎరగొట్టినాను. గ్లాసా? ఏదో ఒకటి ఇరగొడతారు నాకు తెలుసు. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అదే బియర్ బాటిల్స్ అది ఇది ఎరగొట్టినా. ఓకే. ఎందుకు తోటి వాళ్ళని తాగనివ్వకుండా ఇరగొట్టారా? భయపెట్టడానికి. సినిమా చూస్తేనే తెలుస్తుంది. భయపెట్టడానికే కదా. August 7th రిలీజ్ అవ్వబోతున్నాయి. కరెక్టేనా? సో August 7th రిలీజ్ అవబోతుంది. సినిమా చూస్తే కానీ తెలీదు మీరు ఇంకా ఏమేం చేశారో ఈ సినిమాలో, మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది, మీరు ఎలా రియాక్ట్ అవుతారు, అండ్ మన హీరోయిన్ ఏం చేస్తారో, సార్ బండి వేసుకుని ఎక్కడికి వెళ్తున్నారో అన్ని తెలవాలంటే August 7th వెయిట్ చేయాల్సిందే. ఓకే. మీకు అనకాపల్లిలో నూకాలమ్మ టెంపుల్ ఇస్ వెరీ ఫేమస్. వెరీ సో ఆ టెంపుల్ సీక్వెన్స్ లో మన సంగీత గారు కూడా డాన్స్ చేశారు. స్పెషల్ గా ఏదో స్పెషల్ సాంగ్ షూట్ చేశారు కదా. సో మీరు ఎవరైనా ఆ షూట్ టైమ్ లో నేను లేను. విక్రమ్ No గారు. one was, విక్రమ్ I గారు. think. I left. ఓ ఓకే. యూ లెఫ్ట్? No, I meant షూటింగ్ అయిపోయా. ఓకే. అంటే కాంబినేషన్ లేదండి. కాంబినేషన్ ఎవరికి లేదా? లేరు. బట్ అంటే అది డాన్స్ కాబట్టి వాళ్ళు కొంచెం సెపరేట్ గానే అది ప్లాన్ చేస్తుంటారు. బట్ సంగీత బట్ గారు శేఖర్ మాస్టర్ కాబట్టి అవును. ఇంకా అసలు and సందేహమే సంగీత లేదు. మామ్ గారు డాన్స్ కి పెట్టింది పేరు కాబట్టి ఏదో చాలా పవర్ఫుల్ గానే ఉండబోతుంది అని. Yes. అండ్ ఒక కొన్ని ఏంటి అనకాపల్లి గురించి ఇంటర్వ్యూలో కూడా ఇంత పేపర్లతో బిట్టు కొట్టేవాళ్ళు మిమ్మల్ని చూస్తున్నాం. నేను ఎగ్జామ్ లోనే కొట్టిందాన్ని, ఇంటర్వ్యూలో కొట్టాలనుకుంటున్నా. కాదు, ఇక్కడైనా కొట్టరేమో అని భయం తెలుసా అండి, expect నేను పేర్లు మర్చిపోయి వస్తాను, నాకు పెద్ద కన్ఫ్యూజన్ అది. ఓ నేమ్ బ్లైండ్ ఉంది. దాని నేమ్ బ్లైండ్ అంటారా? మనకు And బాగా అంటే సడన్ గా మనం బ్లాంక్ అయిపోతాం అన్నమాట. నేను పిచ్చి బ్లాంక్ అయిపోతాను. 2 ఇంటర్వ్యూలు అట్లా బ్లాంక్ అయిపోయాను. అందుకని నేను పేపర్స్ అప్పుడప్పుడు ఇలా ఇలా చూసుకుంటూ ఉంటాను మా నేను. పేర్లు అంత పెద్ద పెద్దగా ఉన్నాయండి, అన్ని పేపర్లు. అంటే సర్నేమ్స్ కూడా మర్చిపోతా నేను. నాకు చాలా ఉంది blindness. పేర్లే మర్చిపోయారు, సర్నేమ్ లేమో ఉందిలేండి. So అందుకు నేను ఇలా క్యారీ చేస్తూ ఉంటాను. ఏమనుకోకండి, అన్ప్రొఫెషనల్ అనుకున్నా ఇప్పుడు జరిగేది. ఇది ఎడిటింగ్ లో కట్ చేయండి ఇక్కడ వరకే. పెట్టండి. మాది ప్రతిదీ పెడుతున్నారు కదా ఆవిడ, దయచేసి దానికి ఒక జూమ్ పెట్టండి. ఆ పేపర్లకి ఈ పేపర్ ఎన్ని పేపర్లు పెట్టుకున్నారు ఆవిడ.
సార్ నుంచి ఇంకేం చేస్తా, మెటా క్లాసెస్ లో రాసుకుని తీసుకొని. అది బెస్ట్. అనకాపల్లో ఒకటి ఫేమస్ తినే ఐటమ్. Bellam. You're right. Oh, that was Correct answer. I thought you were confused, so you were asking for a prompt. మీరు టెస్ట్ చేస్తున్నారు. ఓకే ఓకే, ఆయన ఏమనుకున్నారంటే మీరు మర్చిపోయి మమ్మల్ని అడుగుతున్నారేమో. అదే ఇప్పుడే ఇంటర్వ్యూ she said memory is a problem. ఇంటర్వ్యూ కాన్వర్సేషన్ లాగా ఉంటుంది, Nice. అదేం చేయలేము ఇంకా. బెల్లం ఇస్ వెరీ ఫేమస్. మీరు గెలుచుకున్నారు 1 kg బెల్లం. ఓకే. సో బుద్ధిస్ట్ కేవ్స్ ఉన్నాయా అనకాపల్లిలో? మీరు అవునా? మీరు చూడలేదా అవి? లేదండి, నాకు అస్సలు తెలియదు. నేను ఇంకా చెప్పాలంటే సమీరా గారు, ఆ షూట్ కోసం నేను వెళ్ళడమే ఫస్ట్ టైం అనకాపల్లికి వెళ్ళడం. అలాగా? నాకు అసలు తెలీదు. నూకాంబిక తల్లి టెంపుల్ కి అయితే తీసుకువెళ్ళారు. నూకల్లమ్మ. నూకాలమ్మ. బట్ Nuka- ఇది ఆ, పేరు ఏంటంటే నూకాంబిక తల్లి. అవును. నూకాంబిక తల్లి అమ్మవారి టెంపుల్ కి అయితే తీసుకెళ్లారు. 2 సార్లు వెళ్ళాను నేను. So, భలే గొప్పగా ఉంటారు ఆవిడ, ఇంత ఎత్తున ఉంటారు. అది ఆ అమ్మవారు ఇప్పుడు పెట్టారు, ప్రతిష్ఠ చేశారు ఉమ్, ఆ శిలా విగ్రహం. ఉమ్. అంతకుముందు powerful. అమ్మవారిది వేరేలా ఉండేదంట గుడి. ఇప్పుడు ఇది కొత్తగా నిర్మాణించారు. ఉమ్. ఇవన్నీ వాళ్ళు చెప్తే తెలిసింది నాకు. అవును, నేను కూడా వెళ్ళాను ఆ టెంపుల్. కానీ వేరే ఎక్కడ తీసుకెళ్ళలేదండి. మాకు షూటింగ్లు మార్నింగ్ షూటింగ్ సన్ అలా క్యాసిల్ sincere. మార్నింగ్ తీసుకెళ్తే ఏ మిడ్ నైట్ సన్సెట్ టైం సన్ క్యాసిల్ కి వచ్చేసేవాళ్ళ. అంతే. అయ్యో, అయితే మీరు ఎంజాయ్ చేయలేదు అనకాపల్లిని. ఎస్ అండి. నూకాలమ్మ జాతర ఎప్పుడవుతుంది ఐడియా ఉందా? సెప్టెంబర్ నెల. ఓకే, యు వన్ మై లవ్ అండ్ ఎఫెక్షన్. దట్స్ మోర్ దెన్ ఇనఫ్. సో ఇన్ని చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం. అండ్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇప్పుడు, పేర్లు ఒక్కటి. మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాన్. దేవ్జాన్. అది టంగ్ డేవ్ జాన్. డేవ్ జాన్. జాన్. జాండ్. ఆయన ఇండియా నుంచి వచ్చారా? బేసికలీ డేవిడ్ సందీప్ అని That's a good షార్ట్ చేసుకుని డేవ్ జాన్. కానీ ఐ థింక్ ఈ మధ్య నేను విన్న దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బీజిఎమ్స్ ఇచ్చారు. చాలా బాగుంది. నేను ట్రైలర్ లో సడన్ గా ఒక రాక్ వర్షన్ వస్తుంది, ఒక Yeah. ర్యాప్ ఉంది, అండ్ దెన్ నేటివ్ రూట్స్ కి సంబంధించిన సాంగ్స్ కూడా ఉన్నాయి. మీ లవ్ సాంగ్ కూడా చాలా బాగుంది. దేవ్జాన్ గారు అయితే ఈ మూవీకి ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్ హీరో. అసెట్ హీరో. ఆయన కూడా వన్ ఆఫ్ ద హీరో అండి. Mm. అంత బాగా, ఎందుకంటే ఆ కథని ఒక హైప్ కి తీసుకెళ్లిపోయారు. సో నేను మొన్న కలిసినప్పుడు కూడా చెప్పాను, దేవ్జాన్ గారు యూ హావ్ గివెన్ ద బెస్ట్ మ్యూజిక్ అండి అనేసాను. ఆయన తెలుగు రాష్ట్రం. రాజమండ్రి దగ్గర ఏదో ఊరు. ఓ, అయితే ఆయనకి రూట్స్ అన్ని బాగా పెకలించి మరీ తీస్తారేమో మ్యూజిక్ చేసే టైం. నరసాపురం అన్నట్టు గుర్తు, నాకు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు. నైస్. సో అక్కడ వాళ్ళు ఇది నాకు ఒక్కటే ఇదేంటంటే, పాపం ఆవిడ పేరు చెప్పడానికి కూడా తికమకలాడిపోతున్నారు. కానీ ఆయనేమో నెక్స్ట్ సమీరా గారిని పెట్టేది ఒక పాట పాడింది. దేవ్జాన్ గారి పేరు నాకు బాగా వచ్చండి. దేవ్జాన్ అని నేను చాలా సార్లు మాట్లాడాను. సడన్ గా ఏదో అయిపోయింది నాకు. మీ అదే కదా. అందం చూసి స్టక్ అయ్యి నాకు ఆ పేరు బయటికి రాలేదు అంతే. బాబోయ్. దేవ్జాన్ గారు నాకన్నా తెలియదు. లేకపోతే యాక్చువల్లీ ఆవిడ దేవ్జాన్ గారి మ్యూజిక్ తోనే లేస్తారు. నేను ఆయన పాటలు వింటాను. Which movie did you do, Andy? దేవ్జాన్ గారు మీరే సాక్షి. సమీరా గారు చూడండి ఎలా మారిపోయారు. లేదు, ఆయన తప్పకుండా నెక్స్ట్ మూవీలో నాకు సాంగ్ ఇస్తారు, అంత ఇచ్చి తీరుతారు అంతే. దేవ్జాన్ గారు మనం ఒకటి, మనం వీళ్ళ మాటలు నమ్మద్దు. సో ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ త్రీ. మీ టూ. అండ్ ఈ సినిమా August 7th రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ సాధించాలి. August 7th కాకపోతే గ్రాండ్ సక్సెస్ సాధించాలని ఆ నూకాలమ్మ తల్లి ఆశీస్సులతో ఈ సినిమా సక్సెస్ మీట్ తర్వాత మళ్ళీ మనం కలిసి ఇలానే ఇంటర్వ్యూ చేసుకోవాలని Thank you, thank కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్.